మత్తయి సువార్త 'ప్రైజ్ దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. చదువుతాము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినపడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా డ్యూటీలు ఆరిపోతున్నారు కనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గలవారిని అడిగేది. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయేది. అంతటా తలుపు వేయబడింది. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మల్ని నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైన ఆ గడియైన మీకు తెలియదు కనుక మెలకువగా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటల ద్వారా నాతో మాట అందరితో మేము మాట్లాడిన నామని హెచ్చించుకోమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము మనకు చెప్పుకున్నట్లుగా సజీవమైనది. మనము హిస్టరీలో చదివితే జీవనదులు అంటారు. నదుల గురించి మనము సోషల్ బుక్స్లో చదువుతూ ఉంటాం. చిన్న పిల్లగారు చదువుతుంటారు, 7th 6th క్లాసులో వస్తూ ఉంటుంది. జీవనదులు అని అంటారు. ఎందుకంటారు జీవనదులు అంటే? ఎప్పుడు నీళ్లు ఉండేటువంటి వాటిని జీవనదులు అంటారు. సో దేవుని యొక్క మాటకి జీవం ఉంది, అందుకనే అది జీవం కలిగిన మాట, సజీవమైన మాట. ఆ సజీవమైన మాట మనిషిని బ్రతికించడానికే చూస్తుంది. ఏం చేస్తుంది? ఆ మాట బ్రతికిస్తుంది. మీరు నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆయన ఆడున్నాడు, కనబడుతున్నాడా? ఆడ ఏమన్నాడు? ఇంకెక్కడైనా ఉన్నాడా? యెరూషలేములో ఉన్నాడా? కళ్ళు ఎదుగుతున్నాడా? భూమి కింద ఉన్నాడా? ఆకాశం పై ఉన్నాడా? ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్య రూపిగా ఉన్నాడు నీ మధ్య. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యమే శరీరధారినై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు మాటే ఒకప్పుడు మేఘం షాట్ను మాట్లాడింది. ఎవరు మాట్లాడింది? మేఘం షాటు, అగ్ని షాటు ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా మాట్లాడిన ఆ మాట శరీరాన్ని ధరించుకుని కృప సత్యమును రెండింటిని ఐక్యపరుచుకుని సంపూర్ణముగా మన మధ్యకి దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అదే ఈ మాట. ఈ మాటే నిన్ను సంపూర్ణుడిగా చేస్తుంది. అర్థమవుతుందా? ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తాడు. మీరు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు.
అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మ మీరు సత్యాన్ని పుట్టిస్తుంది, సర్వ సత్యమును నడిపిస్తుంది, అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏది? ఆ మాట. రైతులో ఆదివారం రండి, బుధవారం రండి, ప్రార్థనలకు రండి, ఉపవాస ప్రార్థనలకు రండి, అభిషేక ఆరాధనలకు రండి, ఆల్ నైట్ ప్రార్థనలకు రండి. ఎందుకు రండి రండి అంటే ఏం పర్లేదా? దేవుడి మాట కోసం రా. లోకంలోకి వెళ్తే లోక సంబంధమైన మాటలే నువ్వు మాట్లాడతావు. ఓడిదెంత, నాదెంత, ఓడిదెంత, ఓడిలాగా, ఇదే మాటలు, కానీ ఉపయోగపడేది ఏది లేదు. ఒకడు బాగుంటే ఒక పొదువు, ఒకడు తక్కువగా ఉంటే పొంగిపోతావు. ఇలాంటివే లోకంలో కనబడతాయి. కానీ దేవుడు మాట్లాడే ప్రత్యేకమైనటువంటి స్థలం ఏంటి అంటే దైవ మందిరం. ప్రైజలా, దేవునికి మహిమ. మోషేకి దర్శనం వచ్చింది, ఆ పొద కాలిపోతూ ఉంది. ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దైవ స్వరం మాట్లాడింది, మోషే మోషే, నువ్వు నిలబడిన ఈ స్థలము ఎలాంటిది తెలుసా? పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టు. కాబట్టి ఒక స్థలం, ఒక ప్రత్యేకమైన స్థలంలోనే దేవుడు మాట రిలీజ్ అవుతుంది. ఆ ప్రత్యేకమైన కూడికి నువ్వు రావాలి, ఆ ప్రత్యేకమైన ఆరాధనకు నువ్వు రావాలి, ఆ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనకు నువ్వు రావాలి. ఎందుకంటే దేవుడి మాట మాట్లాడేటువంటి చోటుకి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట విన్న తోడానే, నీ వాక్యం వెల్లడగుడు తోడానే, 119, 130 చెప్తాను. నీ మాట నీ వాక్యం వెల్లడగుడు తోడానే వెలుగు కలుగును. వెలుగు కలుగును అంటే నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన చీకటి అంతా పోయి నీ మైండ్ షార్ప్నెస్ అవుతుంది, నీ మనసు సమాధానంతో నిండుతుంది, నీ మనసు నెమ్మదికి వస్తుంది. లోకంలో ఉంటే ఈ అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, వాడు చూడలేదు, ఇటు చూడలేదు, ఇంటింటేనాడు, వాడు ఇట్టన్నాడు, ఇవే. నిన్ను ధైర్యపరిచేది దేవుని మాట, నిన్ను బలపరిచేది దేవుని మాట, నిన్ను స్థిరపరిచేది దేవుని మాట, నిన్ను లేవనెత్తేది దేవుని మాట. మాట మాట మాట. మాట్లాడే దేవా నా యేసయ్యా. అర్థమవుతుందా? ఆయన మాట్లాడే దేవుడు. అందుకే ఆ మాట్లాడడానికి మనం రావాలి, ఆ మాట చొప్పున మనం బ్రతకాలి. ఆ మాట మనల్ని బ్రతికిస్తుందే. ఓ రోజున ఒక వ్యక్తి కుటుంబ సమస్యల వల్ల, అప్పుల బాధలో, కుటుంబ సమస్యలో ఏదో చచ్చిపోవాలని ఆ రాత్రి బయలుదేరాడు. ఏడకి? చనిపోవడానికి. వెళ్తున్న ఆ సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సభ, సువార్త సభ జరుగుతుంది ఒక దగ్గర. మరి వెళ్తున్న ఆ ప్రాంతంలో చీకట్లో వెళ్తా ఉన్నాడు ఇతను నడిచి. ఆ ప్రాంతం అంతా సభ పెడితే ఏమవుతుంది? మొత్తం లైట్లు అంత వేసి కాంతివంతంగా ఉంటుంది. కాబట్టి ఎట్లా చనిపోతూ ఉన్నాము, చనిపోవడానికి వెళ్తున్నాము. ఆడేందో పెళ్ళో లేకపోతే ఏదో జరుగుతుంది, చూసుకొని వెళ్ళిపోదాము అనేసి ఆ ప్రాంతానికి పోయాడు. ఎక్కడికి? ఆ లైటింగ్ వేసినటువంటి ఆ మహాసభ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తున్నది ఆడకి? మరణానికి. వెళ్తున్నది ఆడకి? జీవితాన్ని ముగించుకోవడానికి. వెళ్తున్నది ఆడకి? జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఏ అన్నదమ్ములు లేరా? అబ్బచెల్లు లేరా? కన్నా కొడుకులు కూతుళ్ళు లేరా? ఎవరు ఏ మాటలు చెప్పినా నువ్వు ఓదార్పును అందలేవు. ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా నువ్వు హృదయంలో సంతోషం రాదో, నెమ్మది రాదో. ఎందుకంటే మనుషుల ప్రేమ మోసకరమైన ప్రేమ. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోతున్న మనిషి మీద ఆధారపడుతున్న మనుషులు తయారయ్యారు ఈరోజు. కాబట్టి వెళుతున్న అతనికి ఆ ప్రదేశంలో ఒకసారి వెళ్ళి చూసి వెళ్ళి చనిపోదాం అనుకున్నాడట. అలా వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే దేవుని మాట రిలీజ్ అవుతుంది. అక్కడ ప్రజలో ఏమవుతుంది? దేవుడి మాట మాట్లాడబడుతుంది, వినిపించబడుతుంది. ఆ దేవుని మాట రిలీజ్ అవుతూ ఉంది. దైవ సేవకుల ద్వారా సువార్త సభలో, బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి వెనకాల నిల్చుకున్నాడు. ఎక్కడ నిల్చుకున్నాడు? వెనకాల నిలబడ్డాడంట. వెనకాల నిలబడిన అతనికి దేవుని స్వరం, దేవుని మాట ఏకదాటగా అక్కడ ప్రసంగిస్తున్న ఆ దైవ సేవకుని నోట్లో నుంచి విడుదలైంది. ఏమో తెలుసా? ఏమో తెలుసా? ఏమో రిలీజ్ అయింది తెలుసా? శ్రమయందు నువ్వు కృంగిన ఎడల, శ్రమయందు నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావు. నీ కష్టం వచ్చిందని, కరువు వచ్చిందని నువ్వు కృంగిపోయి నీ జీవితాన్ని ముగించుకోవాలని చూస్తున్నావేమో, నువ్వు చేతగాని వాడు అయిపోతావు అంటేనే అతనికి ఒక ఏమొచ్చింది? మాట అలాగా గుండెని టచ్ చేసింది. అలా ఆ మాట నా హృదయాన్ని హత్తుకున్నది. ఎస్, నేను ఈరోజు నాకు అప్పులు ఉన్నాయని ఆ అప్పులు కట్టలేక నేను చచ్చిపోతే నన్ను ఇలాగే చేతగాడు అనుకుంటారు కదా. నా కుటుంబంలో ఏదో ఒక సమస్య అని చెప్పేసి నేను ఇప్పుడు పోయి సూసైడ్ చేసుకున్నాడు అంతే, నన్ను చేతగాడని అనుకుంటారు కదా. దేవుని మాట మాట్లాడింది. శ్రమ దినమున నువ్వు కృంగిన చేతగాని వాడు వలుదువు, సావునకై సిద్ధమైన వారిని నువ్వు తప్పించవా? సావునకు లోబడిన వారిని నువ్వు తప్పించవా అనే మాట వచ్చిందంట. ఆ మాట అతనిని పట్టుకున్నది. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మరణం దగ్గరికి వెళ్ళి మరణం పొందాల్సిన అతన్ని ఆ మరణాన్ని తప్పించి తీసుకొచ్చింది ఏంటి? అన్నదమ్ముల, లేదా అతను సంపాదించిన ఆస్తియా, అతను వేసుకున్న 5 ఉంగరాలా, లేదా అతను ధరించుకున్న వస్త్రాలా, అతనికి ఉన్నటువంటి పొలాలా? ఏమి కాదు. ఆపద్దినమందు ఆస్తి ఎక్కడికి రాదు. నిన్ను బ్రతికించేది దేవుని మాట. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చారు వరకు, చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ఒక జీవితాన్ని ఉందని తెలియజేసేది దేవుని మాట. ఆమేన్. అందుకే కదా బతుకున్నాం. మనుషులు నాకు కష్టాలు లేవా, బాధలు లేవా? ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కానీ క్రైస్తవుడు బ్రతికి ఉన్నది ఎందుకో తెలుసా? దేవుని మాట కోసం. దేవుని మాటను బట్టే మనం బ్రతికి ఉన్నాము. కొందరు రథమును బట్టి, గుర్రమును బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుని నామమును బట్టి, నాకు ఉంది కరువు, నీకు ఉంది కరువు, నాకు ఉంది అప్పు, నీకు ఉంది అప్పు, నాకు ఉంది రోగం, నీకు ఉంది రోగం. ప్రతి మనిషికి ఉంది కష్టం, రోగం, సమస్య, ఇరుకు, ఇబ్బంది. వాళ్ళు ఏమయ్యారు? కృంగి నేలన పడి ఉన్నారు. అంటే గుంట పడిపోయారు. మనం చక్కగా నిలబడి ఉన్నాం. ఎందుకు? దేవుని మాట చాలు. దేవుని మాట మనకున్నది. అదే మమ్మల్ని బలపరుస్తున్నది, అదే మమ్మల్ని నిలబెడుతూ ఉన్నది. నాకు ఎందుకు నా దేవుడు నాకున్నాడు. ఈ ఏడివి గల అగ్నిగుండంలో నుంచి రక్షించగల సమర్థుడు, వీటన్నిటిని తీర్చగలిగిన సమర్థుడురా. అర్థమవుతుందా? సర్వము పోయి శరీరము కుళ్ళిన యోగు. ఏంటంటే సర్వము పోయింది, శరీరము కుళ్ళిపోయింది, భార్య విడిచిపెట్టింది, స్నేహితులు అసహించుకున్నారు, ఉన్నవన్నీ పోయాయి. ఏంటంటే ఒక్కసారిగా ఉన్నవన్నీ పోయినాయి. ఎవరికి? యోగు గారికి. యోగు గారు అన్నాడు. ఏమన్నారు యోగు గారు? యోగు గారు ఏమన్నారు తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, అంతా ఆయన చేతిలో ఉన్నది. నీకు అర్థం కాదు పిచ్చోళ్ళ. అర్థమవుతుందా? ఉదయం నేను నడుచుకుంటూ వెళ్తూ, మా బాబుని తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ మనసులో ఏదో ప్రార్థన చేసుకున్నా. ఎందుకంటే మనం దేవునికి నమ్మకంగా ఉన్నామా లేదనేది మనకే తెలుసు. అవునా కదా? నీకే తెలుసు, నాకే తెలుసు, ఎవరికే తెలుసు. ఒకవేళ ఒకరు దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, లోకంలో వాళ్ళు పాపం చేస్తుండొచ్చు, రకరకాలుగా జీవిస్తుండొచ్చు. కానీ దేవుడు మాత్రం ప్రకృతి చక్రాన్ని చక్కగా నడిపిస్తున్నాడు. చూడండి రైజులో. ఎందుకు తెలుసా? కృప, వాత్సల్యం, ప్రేమ, జాలి, కరుణ చూస్తాం. ఏంటండి ఈరోజు చక్కని, ఇప్పుడు ఉదయాన్నే లేస్తాను, చక్కటి సూర్యకిరణాలు భయం పడతాయి. అవునా కదండి?
అలాంటి చక్కటి ఉదయాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం, చక్కటి వాతావరణం ఇస్తున్న దేవునికి స్తోత్రం. తగిన కాలంలో వర్షాలు కురిపించి పంటలు పండిస్తున్నాడు. తగిన అంటే సమస్తాన్ని చక్కబరుస్తున్నాడు. నీకు అర్థం అవుతుందా? అర్థం కాదు, నాకు తెలియట్లేదు. దానిపై అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నానంటే ఆయన గాలిని బిగబెడితే భూమి మీద ఒక్క శరీరం కూడా తప్పించుకోడు. ఇప్పుడు చూడండి, ఆయన వాతావరణం అంతా కూడా అంటే ఎన్ని మంది ఉన్నారు భూమి మీద? నీతి మంతుడు ఉన్నాడు, చెడ్డోడు ఉన్నాడు, మంచోడు ఉన్నాడు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అన్నిటికీ ఆయన ఏం చేస్తున్నాడు? సమానత్వాన్ని చూపిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు రాత్రి అయింది, మనం చక్కటి ఉదయాన్ని ఇస్తున్నాడు. లేదు రాత్రి నేను విడేసాడు అనుకోండి, మనం బతికాను చెప్పండి. ఉదయం అవ్వలేదు, రాత్రి విడేసుకున్నాడు, పేసే విడేయాడు అనుకోండి, ఏదో పొగలే విడేయాడు అనుకోండి, ఎండకి ఏంటి చచ్చిపోతున్నాడు. అది చక్కటి వాతావరణాన్ని ఆయన ఇస్తున్నాడు, మంచి గాలిని ఇస్తున్నాడు, మంచి నేలని ఇస్తున్నాడు, మంచి వాతావరణాన్ని ఇస్తుంటున్నాడు. కానీ మనిషికి ఇది అర్థం కావట్లేదు. మంచి వాయువు అంటే గాలిని కూడా మంచి గాలిని ఇస్తున్నాడు, కలుషితం కాలేదు. నేనే చెప్తున్నానంటే ఈ ప్రకృతి చక్రం అంతా కూడా తన మాట వలన తిప్పబడుతూ ఉన్నాయి, కానీ మనిషి మాత్రమే దేవుని మాటకు లోబడటం లేదు. ఏమే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని మాటకు లోబడి ఆ ప్రకారముగా అవి జరిగిస్తున్నాయి వాటి కార్యాలు. వర్షంతో ఆజ్ఞాపించినప్పుడు వర్షము ఆ సమయానికి కురుస్తుంది. అర్థమవుతుందా? సూర్యుడు ఉదయించమంటే ఉదయిస్తున్నాడు, అస్తమించమంటే అస్తమిస్తున్నాడు. అగ్ని, నీళ్లు, గాలి, నింగి, నేల, సారం అనేటువంటి అన్ని పంచభూతాలు తాను చెప్పినట్టుగా చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం చేయటం లేదు. పైజలా అందుకని ఈరోజు ప్రేమైన దేవుని నామాన్ని కనపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. దేవుని నామాన్ని హెచ్చించే విధంగా మన జీవితాలు ఉండాలి. ప్రేమ కలిగి నడుచుకునే విధంగా మన జీవితాలు ఉండాలి. అంతా వేషధారణ కల్తీ అయిపోయింది. సర్వ మానవాళి కూడా అపవిత్రతకు అటాచ్మెంట్ అయిపోయారు. ప్రేమైన దేవుడు వాళ్ళ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఒక పెళ్లి ఇందుకి 8 మంది వెళ్ళారు, 10 మంది బయలుదేరారు. ప్రైజ్ లార్డ్. 8 మంది బయలుదేరారమ్మా మైండ్కి వస్తుందా? 10 మంది కన్యకులు పరలోకపు ఇందుకి దేనికి బయలుదేరారు? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది బయలుదేరారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న సంభాషణ ఉంది ఇక్కడ. ఈ 10 మంది బయలుదేరారు, అందరూ 10 మంది బయలుదేరారు. సంఖ్య 10 మంది, 10లో తేడా ఉంది. తేడాని ఏడ గుర్తించారు? ఇక్కడ చూస్తే ఏం చెప్పారు? ఇక్కడ 5 మంది బుద్ధి లేనోళ్ళు, 5 మంది బుద్ధి ఉన్నవాళ్ళు. చూడండి, అంటే ఇప్పుడు 10 మంది ఒకే సంఖ్యగా కనబడుతుంది, కానీ మనుషులకి పేర్లు ఎట్టొస్తున్నాయి. చూడండి, ఎట్టొస్తుంది పేరు? మనిషికి పేర్లు ఎట్టొస్తాయి? తాగినాడు అనుకోండి, తాగుబోతాడు అంటారు, అవునా కదా? అంతే కదమ్మా. ఇటు తాగుతానే ఉన్నాడు 24 గంటలు, ఇటు తాగుపోతాడు అంటారు. ఇటు తింటానే ఉన్నాడు అనుకోండి, ఇటు తిండిపోతూ అంటారు, అవునా కదా? దొంగతనం చేస్తాడంటే వాడిని దొంగ అంటారు. అంటే ఇక్కడ ఈ పేరు ఎలా వచ్చింది? 10 మంది సంఖ్య చాలా శ్రేష్టంగా ఉన్నది, అవునా కదా? చూడటానికి 10 మంది బయలుదేరారయ్యా, చూడడానికి సంఖ్య మాత్రం శ్రేష్టంగా ఉండదు. దీనిలో మాత్రము డిఫరెన్స్ కనబడతా ఉండదు. ఏంటంటే 5 మంది బుద్ధి లేనలో, ఏంటంటే ఆయనకి 5 మంది కొడుకులు, 5 మంది కూడా బుద్ధి లేనలో.
5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. ఎందుకు వచ్చి ఈ పేరు ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు చెప్పాను నేను, తాగిపోతే తాగిపోతారు, దొంగతనం చేస్తే దొంగతనం అంటారు. కానీ అందరూ మనుషులమే కదా. అంటే పెళ్ళికి వెళ్ళాం అనుకో, చిన్నపిల్లకాయలు వస్తారు, ఫ్యామిలీతో వస్తారు, వాళ్ళు వీళ్ళు వస్తారు. వచ్చేటప్పుడు చాలా ఫ్రెష్గా దిగుతారు. ఎక్కడికి? పెళ్ళికి. అదన్నా అందరూ పెళ్ళికి పోయినప్పుడు ఫ్రెష్గా పోతారు. కానీ ఎలా వస్తారు వచ్చేటప్పుడు? ఈ తెలుగు వచ్చేటప్పుడు ఈ తాగుబోతున్నా అని పట్టుకోగలమా? కనిపెట్టగలమా? కనిపెట్టలేము. ఎందుకంటే ఇప్పుడు మనం రెడీ అయిన దానికంటే ఎక్కువ రెడీ అయ్యి వస్తాడు. ఎవరా ఇప్పుడు తెలుస్తుంది, తిరిగి వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? తిరిగి వచ్చేటప్పుడు వాడు పదజాలం మారిపోతుంది, వాడు వేషధారం మారిపోతుంది, వాడు ముఖం వికారం అయిపోతుంది. ఎందుకంటే వాడు అక్కడ పుచ్చుకుంటాడు. అక్కడ ఏం చేస్తాడు? పుచ్చుకుంటాడు. అంటే బయలుదేరి వచ్చేటప్పుడు ఒకే అలంకరణ ఉంది, ఒకే వస్త్రధారణ ఉంది, ఒకే విధమైన మనస్తత్వం ఉంది. కానీ అక్కడ మనం కనుక్కోలేము. పుట్టతానే ఈ దొంగ అనుకుంటారా తల్లిదండ్రులు? పుడతానే ఇటు తాగిపోతాడు అనుకుంటారా తల్లిదండ్రులు? పుడతానే ఏమి ఇలాంటిది అనుకుంటారా? లేదు ఇలాంటి వాడు అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే పుట్టినప్పుడు అందరూ వాళ్ళతో సమానంగా పుడతారు. ఏమీ తెలియనటువంటి స్టేజ్తోనే పుడతారు. ఈ 10 మంది కూడా చక్కగా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి ఒక వధువు కన్నికల్లాగా వాళ్ళు వెళ్ళారు. కనుక్కోలేము. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ, అందరూ పెళ్లి కూర్చున్నాం. పెళ్లి కొడుకు రాలా, పెళ్లి కూతురు రాలా. ఎవరికి యాడ్ నుంచి? ఓళ్ళూరు నుంచి ఆమె రాలా, ఈ ఊరి నుంచి ఈమె రాలా. అప్పుడు చూడండి ఇంకా అప్పుడు అవి తెలిసిపోతుంది. ఏమని ఉండేవాడు ఎట్ట పెళ్లి చూసుకొని పోవాలనుకుంటాడు. వాడు మంచోడు. మిగిలిన వాడంతా ఏమైనా వస్తే పెట్టు మధ్యాహ్నం 12 గంటలకి వచ్చేదా, ఎప్పుడు రోడ్డు పోవాలా, గుడికి పోవద్దా అంటే వాడు స్వభావం అనేది చూపించేస్తాడు. అంటే ఇక్కడ బుద్ధి లేని వాడు అని మనం అంటున్నామనంటే వాడి యొక్క క్యారెక్టరైజ్ బ్యాడ్గా కనబడుతుంది. క్యారెక్టర్లోనే మనిషి యొక్క మంచితనము లేదా చెడ్డది అనేది తెలుస్తుంది. ఇప్పుడు 10 మంది బయలుదేరారు. చూడండి, కొంత సమయం గడిచింది. అదే పెళ్లి కుమారుడు ఏమైనా ఆలస్యము చేయగా. ఎందుకు చేశాడు పెళ్లి కుమారుడు ఆలస్యం? ఎందుకు పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు? డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాడా? షూ తెచ్చుకోవడం మర్చిపోయాడా? లేకపోతే ఇంకేదన్నా మేకప్ కిట్ తెచ్చుకోవడం మర్చిపోయాడా? అందుకు మర్చిపోలేదు. ఆలస్యం చేశాడు. సరే, నువ్వేం చేయాలి? ఇప్పుడు వస్తారా ఎదురు చూడాలి. అవునా? ఏం చేస్తున్నారు? ఏం చేశారు వాళ్ళు? 10 మంది వారందరూ కురికి నిద్రపోయారు. అందరికి నిద్ర వచ్చింది. ఎవరు? ఆ 10 మందికి ఏమొచ్చిందక్క? నిద్ర వచ్చింది. ఎందుకని? 10 గంటలు రావాలి, నైట్ 10 గంటలు రావాలి, పెళ్లి కొడుకు 10 గంటలకు వచ్చి నిద్ర కదా వస్తుంది కదా. కాబట్టి అందరూ నిద్రపోయారు. వారందరూ అన్నాడు లేదా? 10 మంది ఏం చేశారు? నిద్రపోయినారు లేదా? 10 మంది తెల్లగొడ్లు కట్టుకొచ్చారు, పట్టు వస్త్రాలు కట్టుకొచ్చారు, అన్ని కట్టుకొచ్చారు. ఏడుకొచ్చి 10 మంది నిద్రపోయి. ఎవరికైనా నిద్ర వస్తుందా? నీకైనా నిద్ర వస్తుంది, దొంగకైనా నిద్ర వస్తుంది, ఎవరికైనా నిద్ర వస్తుంది. కాబట్టి అందరూ కునికి నిద్రించేది అర్ధరాత్రి వేళ. ఎప్పుడంట? రాత్రి 12 ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని ఏం వేశారు? కేక వినపడింది. అర్థమవుతుందా?
కేకైనా కూడా గుర్రం పెడతా ఉంటారు మూలలో. అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలి? మనం వచ్చింది నిద్రపోవడానికి కదా, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. ఆ మెలుగుతో ఉండాలి. ఉదయాన్నే 4 గంటలకు పోయి ట్రైనింగ్కి నెల్లూరు పోవాలంటే నిద్ర పడతారు. లేక ఏం చేస్తాం, అలారం పెట్టుకుంటాం. 1 గంట ముందు కానీ 3 గంటలకి అలారం పెట్టుకొని 3 గంటలు లేచి 3:30 మొత్తం స్నానం చేసుకొని 3:30కి పోయి వెళ్ళేది నెల్లూరుపేటకు పోయి 4 గంటలకు పోయి ట్రైన్ ఎక్కుతారు. కారణం ఏంటంటే సిద్ధపాటు, ప్రిపేర్నెస్. ఇది లేదు. ఇప్పుడు నిద్రపోతావు, నేను లేపింది ఏంటి? అలారం. ఇక్కడ లేపింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కొని రెండేని కేకలు వేశారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో చూడండి. అప్పుడు కన్నికలందరూ లేచి, ఎంత సమయం ఉందమ్మా? చాలా సమయం వల్ల అంటే చూడండి, కొందరు ఏంటంటే అంటే దీంట్లో చాలా మర్మం దాగి ఉన్నది. మీరు అర్థం చేసుకోగలిగితే అలంకరించుకొని వచ్చారు, సిద్ధపడి వచ్చారు 10 మంది. కానీ వాళ్ళు ఎలాంటి అలంకరణాలంటే పెళ్లి కుమారుడు ఎదుర్కొనేటువంటి పెళ్లి కుమారులతో ఏకీభవించేటువంటి అలంకారం లేదు. పెళ్లి కుమారుడు మెచ్చుకోదగిన అలంకారం లేదు. చూసారా? వాళ్ళందరూ నిద్రపోయారు. అప్పుడు తటకని లేస్తానే ఎలాగైతే అతను మెచ్చుకుంటాడో ఆ విధంగా రెడీ అయిపోయి ఎదుర్కోవాలి. ఇప్పుడు అందరూ లేచారు. చూడండి, ఆ కన్నికలందరూ లేచి తమ తమ దివిటీలను చక్కపరిచింది. కానీ బుద్ధి లేని ఆ కన్నికలు ఆ దివిటీలు ఎందుకు ఆరిపోయినాయి, ఈ దివిటీలు ఎందుకు ఆరిపోలేదు అంటే ఒక ప్రిపరేషన్ జరిగింది ఇక్కడ. ఏంటంటే మనం వెళ్తున్నది ఎక్కడికి, ఎంత సమయం పడుతుంది, మన ఆలస్యం అయితే పొందుకుంటానండి. మంచి ఆలోచన. నేను వెళ్తున్న దానికి ఆడేం పరిస్థితులు వస్తాయి, అటన్నిటిని ఫేస్ చేసేదానికి ముందు చూపుతో ముందుకు వెళ్తారు. ఇక్కడ ముందు చూపు లేదు, సరైన అలంకరణ లేదు. ఎవరికి? ఈ బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు? ఆ బుద్ధి లేని కన్నికలు ఏం చేస్తున్నారు? అందుకు ఆ కన్నికలు, బుద్ధి లేని కన్నికలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నావు కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడి. మా నూనె తెచ్చుకోలేదు. అర్థమైందా? నూనె ఎందుకు తెచ్చుకోలేదు? మీ నూనె మాకు కొంచెం పోయింది. ఎట్టిస్తారు నూనె? ఇస్తావా? ఇదండి. ఇక్కడ మనం చూస్తే శబ్దపాటు అనేది కరెక్ట్గా లేదు. దేవుని మందిరానికి నువ్వు వస్తూ ఉండొచ్చు 20 సంవత్సరాలుగా. సరైన భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించేటువంటి ఒక సిద్ధపాటు కలిగి ఉండకపోతే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. నీ డ్యూటీ ఆరిపోతుందంటే నీ ముందు చూపు లేదు. నేను మాటికి పాపం చేసేస్తున్నానన్నా, మాటికి చూసేస్తున్నానన్నా, మాటికి చేస్తున్నానంటే నీకు ముందు చూపు లేదు. నీకు దాని మీదటువంటి సరైన సిద్ధపాటు లేదు. అందుకే పడతా లేస్తా వస్తా ఉన్నా. మనుషులు ఇలాగే అయిపోయారు. ఎలా అయిపోయారంటే ఈరోజు మనుషులు సరైన సిద్ధపాటు లేదు. పోవడమే, పోదాం, గంటసేపు కూర్చుందాం, వద్దాం, అయిపోయింది, సమయం అయిపోయింది, క్లోజ్ చేస్తారు. తర్వాత ఏమంటే బాదం కింద వచ్చారు. ఇదే రొటీన్ అయిపోతూ ఉండదు. దేవుడు మహిమకరమైనదిగా లేదు. అప్పుడు చూడండి, అందుకు బుద్ధి పెడితే బుద్ధి కలిగిన వాళ్ళు ఏమన్నారంటే మాకు మీకు ఇది సాగు, మీరు పెట్టుకునే వాళ్ళు ఇక్కడ తెచ్చుకోండి అన్నారు. ఇంతలోకి పెళ్లి కుమారులు వచ్చారు. బుద్ధి కలిగిన వాళ్ళు వెళ్ళిపోయారు, బుద్ధి లేని వాళ్ళు విడవబడ్డారు. ఎందుకు విడవబడ్డారు అని అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా దేవుడు మాట ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారంగా నువ్వు సిద్ధపడకుండా నీకు ఇష్టం వచ్చినట్టు సిద్ధపడ్డావు అంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నీ సిద్ధపాటు ఎలా ఉంటుందంటే ఈరోజు కాసేపు కూర్చొని చేస్తే చాలు, లెక్క అయిపోతాము,
రూపాయి కానికేస్తే చాలు లెక్క అయిపోతాము, చాలు మనం చేయాల్సినంత చేసుకోవచ్చు అనుకున్నామంటే మాత్రం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. అప్పుడు తలుపు వేయబడ్డది. తర్వాత వచ్చారు, వచ్చి అయ్యా మాకు తలుపు తీ, మేము అంటే మీరెవరో నేను ఎరుగను. ప్రియమైన దేవుడు వాళ్ళరా, తరం వెంబడి తరం గతించిపోతున్నది. తూర్పుడు ఉదయిస్తున్నాడు, పర్వలు అత్తరిస్తున్నాడు. సమస్త ప్రకృతి చక్రం ఏకదాటిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు, భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉండాలి. దేవుని మాటలు చెప్పబడుతూనే ఉండాలి, దేవుని వాక్యం ఉపదేశించబడుతూనే ఉండాలి. కానీ మనుషులోనే మార్పు రావటం లేదు. ఎందుకు మార్పు రావటం లేదు అంటే మనిషి చంచల స్వభావి. చంచల స్వభావం అంటే ఏం తెలుసా? చంచల స్వభావం అంటే ఇక్కడికి వచ్చి నేను దేవుడు ఎంత తెలుసా అని ప్రగాఢంగా సాక్ష్యం చెప్తాడు. ప్రగాఢంగా సాక్ష్యం చెప్పి బయట వెళ్ళి మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఎక్కడ వస్తాడు అంటే చెల్లించిపోతాడు. దానికి ఆడ చూస్తే దాన్ని చెల్లించిపోతాడు, ఏడు చూస్తే దీనికి చెల్లించిపోతాడు. ఏది పడితే చేసేస్తా ఉంటాడు. ఒక స్థిరత్వం ఉండదు. అది మనిషి చంచలసుడు. ఈ చంచల స్వభావాన్ని నిత్య స్వభావానికి మార్చేది ఏమిటి అంటే దేవుని మాట. ఈ దేవుని మాటకున్న శక్తిని మనం గ్రహించినప్పుడు సత్ప్రవర్తనతో ముందుకెళ్తాము. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి, మంచి ఒకరికొకరు చెప్పుకోవాలి. అక్కడ నువ్వు ఇలా ఉండద్దు, నువ్వు ఇలా ఉండద్దు, నువ్వు ఇలా ఉన్నావు, అది కరెక్ట్ కాదు, రండి అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి ఇలాగ పోదాం అనేది ఒక మంచి ప్రేమగుణంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రేమ లేకపోతే జీవనం సాగదు. అంతా ఆల్రెడీ ప్రేమ గురించి నేను ఒకసారి చెప్పాను. ప్రపంచంలో ఉన్న ఒక మంచి పదం ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. అన్న బాగున్నాం అంటే ప్రేమ, అసలు మంచిగా ఇస్తున్నాం అంటే ప్రేమ. ఈరోజు వ్యాపారాల మధ్య, అధికారుల మధ్య, కుటుంబాల మధ్య, ఇప్పుడు అన్నదమ్ముల మధ్య, సంస్థల మధ్య, వ్యవస్థల మధ్య మంచి నడవడిక జరుగుతూ ఉందంటే ప్రేమ, ఒకరి మీద ఒకరి ప్రేమ. ఆ ప్రేమను ద్వేషంగా మార్చినప్పుడు లోకం మతకాలతో రేగిపోతుంది, లోకం భయంకరమైన దేశాలతో ఇదైపోతుంది. నేను దేవుడే అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడండి, నడుచుకోండి అంటున్నాడు. ఎందుకండి ప్రేమ ఉంటేనే మనకి అన్నీ అర్థమవుతాయి, మనం అన్ని బుద్ధి కలిగి నడుచుకుంటాం. ప్రేమ ఏం చేస్తుంది? మంచిని కోరుకుంటుంది. బుద్ధి కలిగిన వాళ్ళు అంటే ఎవరంటే మంచిగా బతికే వాళ్ళు. అందుకని ముందుగానే మంచిగా నూనె ఎత్తుకున్నారు, మరి అన్ని విధాలుగా డ్యూటీలు పట్టుకున్నారు, అలంకరించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ స్వభావం మంచిది కాబట్టి మంచిగా ఆలోచించారు. చెడ్డవాడు చెడ్డగా ఆలోచిస్తాడు. అర్థమవుతుందా? శరీరానుసార్లు శరీర విషయాల మీద మనసు వస్తారు, ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద మనసు వస్తారు అన్నట్లుగా బుద్ధి కలిగిన వాడు ఏంటంటే ప్రేమించేవాడు, మంచి ప్రేమ అంటేనే మంచిని కోరుకునేవాడు. ఏదో శారీరకంగా ఒకటవ్వడము, శారీరకంగా సంతృప్తి చెందడం ప్రేమ కాదు. చూడండి, అన్నదమ్ములు విడిపోయారు. వాళ్ళిద్దరు కలవాలంటే, వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే ఏం కావాలి? ప్రేమ ఉండాలి ఒకరి మీద ఒకరు. భార్య భర్తలు విడిపోయారు, వాళ్ళిద్దరు మళ్ళా కలవాలంటే ఏం చేయాలి? ఫ్యామిలీ కలవాలంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే వాళ్ళు కలుస్తారు, ద్వేషం ఉంటే విడిపోతూనే ఉంటారు. అంటే ఇప్పుడు కలపడానికి అవసరమైంది ఏమిటి? ప్రేమ. అంటే ప్రేమ అనేది మంచిది, మంచిని కోరుకునేది, మంచిలో నడిపించేది. అది లేకపోతే కుటుంబాలు కలవు, అది లేకపోతే సంస్థలు ఉండవు, సంఘాలు బాగుండవు, సంస్థలు బాగుండవు, సంస్కరణలు బాగుండవు, ఏవి కూడా బాగానే ఉండవు. అర్థమవుతుందా? ఈరోజు మన దేశానికి కొన్ని ఎగుమతులు అవుతున్నాయి, కొన్ని దిగుమతులు అవుతున్నాయి.
వాళ్ళు మనల్ని ప్రేమించి దిగుమతి చేస్తున్నారు, మనం వాళ్ళని ప్రేమించి ఎగుమతి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు ద్వేషించి మీ నాకు వద్దనంటే మనం ఎక్కడి నుంచి పోతాయి, ఓళ్ళు రావాల్సిన అక్కడ ఆగిపోతాయి. అప్పుడు మేలు జరగదు. ఎంత ఉంది కాబట్టి బుద్ధి కలిగిన వారు ఎవరంటే సమస్తమును మేలుగా ఆలోచించేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు, ప్రేమ నడుచుకునేవాళ్ళు. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నవాడు ఎవరంటే బుద్ధి కలిగిన వాడు. కాబట్టి సరైన సిద్ధపాటు, సరైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుడిని నమ్ముకున్న దానికి, ఆయన ఎదుర్కొన్న దానికి, ఆ పరలోక రాజ్యానికి అడుగు పెట్టడానికి ఒక ధైర్యంతో ముందుకు పోతాం. కాబట్టి ప్రియమైన దేవుని వార్తలు మనం ఈ సమయంలో విన్న వాక్యం ఏంటంటే, ప్రియమైన దేవుని వాళ్ళ నీ సిద్ధపాటు ప్రేమ కలిగినదిగా ఉండదా, ద్వేషం కలిగినదిగా ఉండదా? ఎటువంటి సిద్ధపాటుతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నా ఒకసారి ఆలోచించుకోమని దేవుడు తెలియజేస్తాను. భూమి ఆకాశం గతించిపోతా ఉన్నాయి, వెళ్ళిపోతా ఉన్నాయి. మనుషులు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, దక్షిణ అస్తమిస్తున్నాడు, అదే పడవ అస్తమిస్తున్నాడు. ఎన్ని జరుగుతానే ఉన్నాయి. నీ పరిస్థితి ఏమిటి? దేవుడిని అడుగుతున్నాడు. దేవుని రాకడ తొందరలో ఉంటున్నది. మనం సిద్ధపరచబడాలి. మనలో ఉదయంతా కూడా యేసు రక్తంలో కడుక్కుని జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. ఆమేన్. అలా కలిగినట్లుగా మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా, నిజంగా బుద్ధి కలిగిన తండ్రి వలె సమస్తం సిద్ధపరచడానికి సహాయం చేయండి. మాలో ఉన్న అపవిత్రత, వ్యతిరేకత, అవిధేయతను కొట్టివేసి సంపూర్ణ పరిశుద్ధతలో నడిపించి బలపరచమని, స్థిరపరచమని సమస్తం మీ చేతికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.